అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల 20వ తేదీన దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో అక్రమంగా ఉన్న వారిలో అప్పుడే వణుకు మొదలయ్యింది. ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రధానంగా దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని వారి దేశాలకు పంపించేస్తానని ప్రకటించారు. తాజాగా ఇండియాకు చెందిన సుమారు 18,000 మందిని అమెరికా నుంచి ఇండియాకు తరలించే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టిన వెంటనే సుమారు 14,50,000 మందిని అమెరికా నుంచి వారి దేశాలకు తరలిస్తారు. వారిలో ఇండియాకు చెందిన సుమారు 18,000 మంది ఉన్నట్టు ఐసీఈ నివేదికలో వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చే నెల బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఆయన టీం అప్పుడే దేశంలో అక్రమంగా వలస వచ్చిన వారిని తరలించే పనిలో పడ్డాయి. అత్యంత కఠినంగా వలసవాద పాలసీని అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ఐసీఈ తాజాగా దీనికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. అమెరికాలో మొత్తం 1.45 మిలియన్ల మంది అక్రమంగా నివసిస్తున్నారని, వారి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేదని తేల్చి చెప్పింది. అలాంటి వారిలో ఇండియాకు చెందిన సుమారు 18,000 మంది వరకు ఉన్నారు. వీరిని అమెరికా నుంచి ఖచ్చితంగా తరలిస్తారు. నవంబర్లో ఐడీసీ డేటాను ప్రచురించింది. ఇండియాకు చెందిన సుమారు 17,940 మంది వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేవని తేల్చి చెప్పింది. వీరిలో చాలా మంది కోర్టును ఆశ్రయించారు. గత 3 సంవత్సరాల నుంచి కోర్టుల్లో వీరి కేసులు నలుగుతున్నాయి. ఆసియా నుంచి ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికా వెళ్లిన వారిలో ఇండియా 13వ స్థానంలో ఉందని ఐసీఈ వెల్లడించింది. అయితే మొత్తం 15 దేశాలకు చెందిన పౌరులు ఐసీఈ జాబితాలో ఉన్నారు. వీరంతా అధికారులకు సహకరించడం లేదని, వారిలో ఇండియన్స్ కూడా ఉన్నారని తెలిపింది. అక్రమంగా నివసిస్తున్న వారితో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ వారికి ట్రావెల్ డాక్యుమెంట్లు జారీ చేసి వారిని కమర్షియల్ ఫ్లైట్లో ఎక్కించి వారి దేశాలకు పంపనున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే, అమెరికాకు పొరుగున ఉన్న మెక్సికన్లు చట్ట వ్యతిరేకంగా సరిహద్దు నుంచి అమెరికాలోకి వస్తుంటారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఇండియాకు చెందిన వారు కూడా ఇలా అమెరికాలో అక్రమంగా వస్తున్నారని ఐసీఈ వెల్లడించింది. గత 3 ఏళ్ల నుంచి సుమారు 90,000 మంది అమెరికాలో అక్రమంగా ప్రవేశించారని తెలిపింది. అయితే ఇండియా నుంచి వచ్చిన వారిలో అత్యధికంగా పంజాబ్కు చెందిన వారు కాగా, 2వ స్థానంలో గుజరాతీలు, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారున్నారు. ఇక ఐసీఈ నివేదిక ప్రకారం దేశంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్నవారిలో అత్యధికంగా అమెరికాకు చుట్టుపక్కల ఉన్న దేశాలకు చెందిన వారే ఉన్నారు. వారిలో హోండురాస్కు చెందిన వారు సుమారు 2.61 లక్షల మంది ఉంటే, గౌతమాలాకు చెందిన వారు 2.53 లక్షలుగా తేలారు. ఇక ఆసియా నుంచి చూస్తే చైనా నుంచి అత్యధికంగా ఎలాంటి పత్రాలు లేని వారున్నారు. చైనా నుంచి 37,908 మంది వద్ద ఎలాంటి పత్రాలు లేవు. అలాగే ఇండియా విషయానికి వస్తే సుమారు 17,940 మంది వద్ద ఎలాంటి పత్రాలు లేవని, ఆసియా నుంచి అక్రమంగా అమెరికాలో వలస ఉంటున్న వారిలో ఇండియా 13వ స్థానంలో ఉందని ఐసీఈ తెలిపింది. గత ఆదివారం నాడు ట్రంప్ ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేశంలో అక్రమంగా ఉన్నవారిని పంపిస్తారని చెప్పారు. అయితే తాను కుటుంబాలను విచ్ఛిన్నం చెయ్యనని హామీ ఇచ్చారు. ఒక కుటుంబంలో తండ్రి సంపాదిస్తూ భార్య పిల్లల్ని పోషిస్తున్నా అందరినీ కలిపి పంపిస్తానని, తండ్రి తల్లి పిల్లలను వేరు చేయడం తనకిష్టం లేదన్నారు. అందరినీ కలిపి పంపిస్తామంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారి సంఖ్య దేశ జనాభాలో సుమారు 14% ఉందన్నారు. యుఎస్ హోలాండ్ సెక్యూరిటీ అంచనా ప్రకారం 2022 నాటికి దేశంలో సుమారు 11 మిలియన్లు అంటే 1,10,00,000 మంది అక్రమ వలసదారులున్నారని తేల్చి చెప్పింది. అయితే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన జేడీ వాన్స్ విషయానికొస్తే ఆయన ఏడాదికి 10 లక్షల మంది చొప్పున దేశం నుంచి తరలిద్దామన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. దేశం నుంచి సుమారు 1 కోటి మందిని తరలించాలంటే ప్రభుత్వానికి ఏడాదికి సుమారు $88 బిలియన్ల అంటే 7.5 లక్షల కోట్ల వరకు ఖజానాపై భారం పడుతుంది.
దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారి కోసం డిటెన్షన్ క్యాంపులు పెడతామని గతంలో చెప్పినా అలాంటి ఆలోచన లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అక్రమ వలసదారులను దాని అవసరం లేకుండానే పంపించవచ్చునని అన్నారు ట్రంప్. ఎన్నికల ప్రచార సభలో బైడెన్పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. బైడెన్ ఉదారంగా దేశంలోకి అక్రమ వలసదారులను ప్రోత్సహించారు. దీంతో అమెరికాలో నేరాలు పెరిగిపోయాయని చెప్పారు. అయితే స్థానిక అమెరికన్లు నేరాలకు దూరంగా ఉన్నారని ట్రంప్ చెబుతున్నారు. అయితే తాజాగా నిర్వహించిన ఇంటర్వ్యూలో అమెరికా చాలా మంది అక్రమ వలసదారులను బలవంతంగా తరలించవద్దని, కాస్త ఉదారంగా ఉండాలని తమ అభిప్రాయాలు తెలిపారు. మరి ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని, అక్రమంగా ఉంటున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనేది మాత్రం వాస్తవం.